అందరికీ నమస్కారం. నా పేరు బెల్లంకొండ సమత. నీర్మాల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మా టీచర్ పద్మ త్రిపురారి గారి సందేశాత్మక ప్రసంగం ద్వారా నా అనుభూతిని మీకు తెలియజేస్తున్నాను. జీవితం ఒక వరం, దానిని స్వీకరించాలి. మన జీవితం నలుగురికి ఉపయోగపడాలి, సమాజానికి మేలు చేయాలి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నా లేకపోయినా కానీ ఒక్కరైనా బాధపడకూడదు. ఈ సమాజానికి నీవు ఒక గీటురాయిగా ఉండాలి. సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన వారు ఎందరో, కానీ సమాజానికి చీడపురుగులు కూడా ఉన్నాయి. వారిని ఈ సమాజం మొలక దశలోనే తుడిచివేయాలి. మనిషి పుట్టగానే మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. పుట్టుకతో వ్యక్తిత్వం రాదు. మనిషి జీవితంలో ఆయుధం విద్య. విద్య మనిషిని తన కాళ్ళపై తాను నిలబడేలా చేస్తుంది. విశ్వ మానవుణ్ణి తయారు చేయగలుగుతుంది. విద్య మానవుని క్రమశిక్షణలో పెడుతుంది, పరిసర జ్ఞానాన్ని నేర్పుతుంది. మొత్తం మీద విద్య అంటే విజ్ఞాన సముపార్జన. అజ్ఞానం అనే చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడమే విద్య ప్రధాన లక్ష్యం. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి, దానికోసం కృషి చేయాలి. లక్ష్యం ఉండడం ఎంత ముఖ్యమో దానికోసం పనిచేయడం అంతే ముఖ్యం. సమాజానికి నువ్వు ఒక బాధ్యతగా ఉండాలి, కానీ బరువుగా కాకూడదు. ఏ పనినైనా బాధ్యతగా స్వీకరించాలి. కొంతమంది 3 రకాలుగా ఉంటారు: నీచ మానవులు, మధ్యములు, ధీరులు. నీచ మానవులు ఏ పని చేయరు, బద్ధకం ఎక్కువ, వారి బాధ్యత కూడా వారికి తెలియదు. మధ్యములు, వారు ఏ పని సరిగ్గా చేయరు, సగములోనే ఆపుతారు, ఏ పని పూర్తి చేయరు. ధీరులు, వారు ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎంత కష్టమైనా కూడా వారు పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు సీతాకోకచిలుక గురించి చెబుతూ దాన్ని చూపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడు ఎవరో పిలిస్తే బయటకు వెళుతూ దాన్ని చూడండి పిల్లలు అని చెప్పి వెళ్ళిపోయారు. సీతాకోకచిలుక రెప్పలను కొట్టుకుంటూ ఉంది. దాన్ని చూసిన ఒక బాలుడు దాని బాధ చూడలేక రెక్కలు పట్టి పైకి ఎగిరేయడానికి ప్రయత్నించాడు. అది కింద పడి చనిపోయింది. అంతలోనే ఉపాధ్యాయుడు వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. ఆ బాలుడు ఏడుస్తూ, అది ఎగరలేకపోతే సహాయం చేద్దామనుకున్నా, కానీ అది నేల కొరిగి చనిపోయింది సార్ అన్నాడు. ఆ ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు: దానికి ఎగరరాక కాదు, అలా చేయడం వల్ల దానిలో చర్య జరిగి దానికి బలం వస్తుంది. నేను మీ అందరికీ జీవిత చరిత్ర గురించి చెప్పాలనుకున్నా. మన జీవితం కూడా అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా మన గమ్యాన్ని ఆపకూడదు. అన్నిటినీ అధిగమించినప్పుడే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. కష్టాలు ఎప్పుడూ భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. మనం ఏది సాధించాలన్నా కృషి, పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ, లక్ష్యం ఉండాలి. సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. సమయపాలన అన్నిటికన్నా ముఖ్యం. అలాగే బాధ్యతలను స్వీకరించాలి, బంధాలను పెనవేసుకోవాలి. మనం చేసే పని అందరికీ నచ్చదు, కానీ అది మంచి పనే అయితే దానిని పూర్తి చేయకుండా మనం ఉండకూడదు. కొంతమంది ప్రోత్సహిస్తారు, కొంతమంది విమర్శిస్తారు. పొగడ్తలకు పొంగిపోకూడదు, తెగడ్తలకు కృంగిపోకూడదు. ఈ సమాజంలో మంచిని ఎంతమంది ప్రోత్సహిస్తే చెడును కూడా అంతేమంది ప్రోత్సహిస్తారు. మనం మంచికి మాత్రమే స్థానం ఇవ్వాలి. ప్రతిదాని త్రికరణ శుద్ధితో చేయాలి. త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు మాట మంత్రమవుతుంది, మంత్రం ఫలిస్తుంది. మంచి ఎక్కడున్నా గ్రహించవచ్చు, దానికి పుట్టిన చోటుతో ప్రమేయం లేదు. యతో ధర్మస్తయో జయం. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది అని దుర్యోధనుడితో తల్లి గాంధారి చెప్పింది. ధర్మం వైపు నడవాలి, నడిపించాలి. జీవితం ఒక యుద్ధ రంగం. మంచి చెడుల మధ్య ఎప్పుడూ సంఘర్షణ తప్పదు. జీవితంలో విజయం, ఓటమి రెండూ భాగం. అవి నీ జీవితానికి మెట్లు. ఓటమి నిరాశపరిస్తే గెలుపు మరో గెలుపునిస్తుంది. నీ జీవితంలో ఒక దాన్ని కోల్పోతే అంతకైనా విలువైనది నీ జీవితంలోకి వస్తుంది అనుకోవాలి తప్ప ఇది నా వల్ల కాదు, ఇది రాదు అని నిరాశ పడకూడదు. నీ జీవితం నీకు చాలామందిని పరిచయం చేస్తుంది. వారి ద్వారా మంచి, చెడు రెండూ నిన్ను ప్రభావితం చేస్తాయి. నువ్వు మంచిని తీసుకో, చెడును వదిలే. చెడు వల్ల కలిగిన నష్టాలను, కష్టాలను గుర్తుపెట్టుకొని నీ ముందున్న జీవితాన్ని మలుచుకో. జీవించినంతకాలం, ఉన్నతకాలం మంచిని ప్రోత్సహించు, ధర్మాన్ని పాటించు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.